ఏపీలో పెన్షన్ల వ్యవహారం ఎలక్షన్ టైంలో పరీక్షంగా మారింది. అవ్వాతాతలు క్యూలో సొమ్మసిల్లి పడుతున్నారని అన్ని పార్టీలు కోడైకుస్తున్నాయి. మరి ఆ దుస్థితికి అసలు కారణాలేంటి? కారకులు ఎవరు? ఈ పాయింట్ కేంద్రంగా వైసీపీ కూటమి నేతల మధ్య డైలాగ్ వార్ దత్తరిల్లుతోంది. వాలంటరీ వ్యవస్థని అది విధులకు దూరంగా పెట్టకపోతే తప్పుడు ప్రచారం చేస్తారని చెప్పారు. దాని ప్రకారం ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయవలసింది ప్రభుత్వం. ఎందుకు చేయలేదు? నువ్వు కావాలని వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం కోసం గ్రాంట్లన్నీ నేను కాంట్రాక్టులకు పెట్టి ఇందాక చెప్పా, గ్రాంట్లన్నీ కాంట్రాక్టులకు అప్పచెప్పి 7,000 కోట్లు డ్రా చేసుకొని తినేసి వాళ్ళ పెన్షన్కి డబ్బు లేకుండా చేసి విడతల వారీగా ఇస్తాడట. విడతల వారీగా మద్యపాన నిషేధం అని ఎలా దగా చేశాడో విడతల వారీగా పెన్షన్ అని వాళ్ళు దగా చేస్తున్నాడు. అబద్ధాలు ఆడటం, గోబెల్స్ ప్రచారం చేయడం అలవాటు. ఈ బూతుల నాయకులు ఉంటే బూతుల పంచాంగం ఇప్పటం వాళ్ళకి తెలుసు. ఈ మూర్ఖులందరికీ చెబుతున్నా, మూర్ఖులారా, మీరు ఎంత చెప్పినా ఇవాళ ప్రజా వ్యతిరేకత ఉంది మీ మీద. మిమ్మల్ని ఇంటికి పంపించడం సాగనంపడం ఖాయమని మాత్రం తెలియజేస్తా ఉన్నాం. క్లారిటీతో కనపడుతుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు మా అజెండా క్లారిటీతో కనపడుతుంది. మిగిలిన వాళ్ళు చెప్పడానికి ఏమీ లేదు, మమ్మల్ని అనడానికి కనపడక అస్సలు పొద్దుబోనివన్నీ లేనివి అభూత కల్పనలు. ప్రజలు నిన్ను ఏ బేసిస్ మీద నిన్ను ఎన్నుకోవాలని చెప్పడానికి నువ్వేం చేస్తావనే చెప్పట్లా. అంటే చెప్పడానికి ఏం లేదు కాబట్టి బూతులు తిట్టడము లేదా ఇంకోటి చేయడము, ఇప్పుడు ఈసీకి ఏదో కంప్లైంట్లు ఇవ్వడం, ప్రెజర్ తెప్పించడము, ఇవన్నీ చూపించి ప్రజలను ఈయనొద్దు కాబట్టి మమ్మల్ని ఎన్నుకోండిని అడ్డంగా ఒక అప్పీల్ చేయడం అవుతాం. ఆఖరకు వాళ్ళు చెప్పుకున్న ఏదో అక్కడక్కడ పాసింగ్ దీనిలాగా చెప్తున్న హామీలన్నా గట్టిగా చెప్పలేకపోతున్నారు. అంటే వాళ్ళకి అసలు ఏమి చెప్పడానికి కూడా ఏం లేదు. మొత్తం దివాళా తీశారు. ఎన్నికలంగా నామినేషన్లు ముదులుగా కావడానికి ముందే ఈ అపోజిషన్ నానా అగసాట్లు పడి ముళ్ళు వేసుకుని వాళ్ళు తయారు చేసుకున్న కూటమి అనేది కంప్లీట్గా మునిగిపోయింది. ఏమీ లేదు అనేది వాళ్ళ స్టేట్మెంట్స్లో, వాళ్ళ యాక్టివిటీస్లోనే బయటపడుతుంది. గ్రామ వార్డు సచివాలయాలు ఇచ్చే సర్టిఫికెట్ల మీద ఈ బొమ్మ ఎందుకండి? ఈయన శాశ్వత 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాడా? ప్రభుత్వ రికార్డుల్లో కేవలం ప్రభుత్వ రాజముద్ర ఉంటుంది, కేంద్రమైన రాష్ట్రమైన. ఈ పిచ్చ పరాకాష్ఠకు చేరి ఈ తొక్కులక్కని తీసుకెళ్ళి ఎర్రగడ్డ హాస్పిటల్లో పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఏంటండి ఇది? నీ ఇంటి ముద్ర మీద ఆయన బొమ్మ, కోడిగుడ్డు మీద బొమ్మ. ఏంటో ఈ పిచ్చాడికి ఈ కోడిగుడ్డు మీద వాడి బొమ్మ ఏంటండి? పిల్లలకి ఇచ్చే కోడిగుడ్డు మీద వాడు ఇయడానికి మంచిగా ఎలా మాట్లాడాలి? ఇలాంటి దుర్మార్గ ముఖ్యమంత్రి గురించి, పిల్లలతో రాజకీయం చేసేవాడి గురించి, ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వం పోవాలనే మేమందరం కలిసాము. కలిసి పోరాటం చేస్తాము, విజయం సాధిస్తాము, అభివృద్ధి సాధిస్తాము. రాజమహేంద్ర రూరల్ని రోల్ మోడల్గా తయారు చేస్తాము. ఒట్టి మాటలు కాదు, గట్టి మాటలు తలపెడతాం. కసి కనపడుతోంది. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో అసమర్థుడు దుర్జనత్వం ఉంటారు. వాటిగా ఏమీ లేనప్పుడు బూతులు ఉల్లంఘించుకుంటారు, లేకపోతే అభూత కల్పన ఆరోపణలు చేస్తారు, అడ్డగోలుగా మాట్లాడే స్టేజ్లో ఆయనకు వచ్చాడు అనడానికి ఈ సంధి ప్రలాపనలోనే మనకు తెలుస్తుంది ఏ స్థితిలో ఉన్నారు. ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. ఈ తప్పుడు ఆరోపణలు ఏదైతే చేస్తున్నారో, క్యారెక్టర్ అసాసినేషన్ ఏదైతే చేస్తున్నారు, దాని మీద లీగల్గా ఏమైనా ప్రొసీడ్ అయితే అవుతాం. వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది నేను భావిస్తాను. ఈ పొదువుని ఇవన్నీ సొల్లు కబుర్లు చెప్పడం మొదలు పెట్టడము, లేదా ఆ సొల్లు ఆరోపణలు చేయడము, వీళ్ళంతా డబ్బులు ఇచ్చేశారు, డబ్బులు లేవు అందుకే చేస్తున్నారు, 3వ తేదీ అందుకే ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ 3వ తేదీ, అంతకుముందు 3వ తేదీ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ అప్పుడు బ్యాంక్స్ క్లోజ్ అయి ఉంటాయి. ఇది క్యాష్ డ్రా చేసి ఇవ్వాలి కాబట్టి క్యాష్ డ్రా చేసి ఎవరి ఇళ్లలో వాళ్ళు పెట్టుకోలేరు. అందువల్ల కిందికి క్యాష్ వస్తే బ్యాంకుల నుంచి డ్రా చేసి ఇవ్వాలి. అందుకోసం 3 పెట్టారు. ఎవరి ఇయర్ అదే చేస్తున్నారు. వీటన్నిటికీ లేనిపోనివన్నీ వేసి ఈరోజు వృద్ధులు, వికలాంగులు వాళ్ళంతా సెక్రటేరియట్కు రావాల్సిన పరిస్థితి వస్తే, ఎండల్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తే, దీని నుంచి తప్పించుకోవడానికి వైఎస్ఆర్సీపీ వైపు వేలెత్తి చూపాలని చూస్తున్నాం. ప్రజలకు ఆ మాత్రం తెలియదా? ఏం జరిగిందనే తెలియదా? వాళ్ళు చూడట్లేదా? 14-19 మధ్య జన్మభూమి కమిటీలు అనే రాజకీయ టీడీపీ కార్యకర్తలతో నిండిన జలగలతో నిండిన కమిటీలు ఏవైతే పిండుకొని రక్తం పీలుస్తూ వచ్చాయో, అలాగే పెన్షన్ల కోసం రోజుల తరబడో ఆ బ్యాంకుల చుట్టూ లేదా వీళ్ళ చుట్టూ మన ఆఫీసు చుట్టూ తిరగాల్సి రావడము, అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. దాంతో జనంలో వచ్చిన తిరుగుబాటు, చంద్రబాబు నాయుడు మీద పాతవన్నీ గుర్తుకొచ్చి వాళ్ళు శాపాలు పెట్టడం, ఇవి చూసి జడుచుకొని మా మీద మళ్ళీ కౌంటర్ అటాక్ చేయాలని చేస్తున్నాడు.